హాయ్ అందరికీ నమస్కారం. పోలవరం ఆంధ్రుల జీవనాడి. అలాంటి పోలవరము ఎప్పుడెప్పటి నుంచో దాదాపుగా నలుగుతూనే వస్తుంది. గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అంటే 2014లో రాష్ట్రం విడిపోయి స్వతంత్ర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అటు కేంద్రం పోలవరానికి మద్దతు ఇచ్చింది. మేము సహకరిస్తామన్నారు. లేదు రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తాం, మీరు డబ్బులు ఇస్తే చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అంది. ఆ తర్వాత ఇట్టయి మొత్తం మీద 2019 వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అర% కాదన్నయ్య అని చెప్పి ఒక కమెడియన్ అసెంబ్లీలో మాట్లాడాడు. చివరికి అది కూడా అయిపోయి అసలు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అయితే నాకు ఏమాత్రం తెలియదని ఆ శాఖ మంత్రే మరొకసారి జోకులు పేల్చాడు. సో ఏదేమైనా పోలవరం అనేది ఆంధ్రుల జీవనాడే, కానీ దాన్ని సరిగ్గా సరైన దిశలో నడిపించడంలో మాత్రం అందరూ ఫెయిల్ అయ్యారు అని మాత్రం మనం చెప్పుకోవాలి. ఎంతో కొంత కాస్తో కూస్తో చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీలు అయితే కనపడతాం, అంటే కూటమి ప్రభుత్వాలు అయితే కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేస్తామన్న మాటలు అయితే వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి పదవీ బాధ్యత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన ప్రధానంగా చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి అని ఆయన ప్రతిపాదించాడు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒకసారి మాట్లాడుతాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ పోలవరానికి అసలు పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదన ఎట్లా ఉంది? అద్భుతం అండి. ఎందుకంటే మనం చూడని చరిత్ర, మనం పుస్తకాలను చదువుకున్న చరిత్ర. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 55 రోజులు నిరాదీక్ష చేసి అమరుడైన గొప్ప వీరుణ్ణి, త్యాగధనుణ్ణి ఆయన పేరు పెట్టాలనుకోవటం గతంలో ఏ ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నం చేయలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయడం డెఫినెట్గా ఆయన నోటి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కూడా వస్తుంది. పోలవరానికి ఆ పేరు పెడతారనేది స్పష్టమైన సంకేతాలు వచ్చినాయి. అది అద్భుతంగా మనం చూడాలండి. ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో 2 మంత్రులు మారారు, కానీ పోలవరం పూర్తి కాలం. పోలవరం అసలు సాంకేతికపరమైన విషయాలు కూడా ఆయనకు తెలియకుండానే వెళ్ళిపోయింది. సార్ దారుణం ఏంటంటే శ్రీనివాస్ గారు 2019 వరకు ఎంతో కొంత కష్టపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడింది, ఏదో చేసింది, కింద మీద పడింది. అందులో నిధులు అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి మధ్య కొంత గందరగోళం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆ కారణాల వల్ల కొంత లేట్ అయి ఉండొచ్చు, కానీ చిత్తశుద్ధితోనే పనిచేసినట్టు నాకు అనిపించింది. 2019 నుంచి 24 వరకు అండి 2 మంత్రుల్ని పోలవరం అంటే భారీ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ని చేశారు. పాపం అనిల్ కుమార్ యాదవ్కి కనీసం కొంచెమైనా హుందాతనం అనేది ఏ కోశాన ఉండదు. అతనేదో ఆకురవుడిని తీసుకొచ్చి మా ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసినట్టే ఉంటుంది. అంటే టు బి ఫ్రాంక్, అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి అంటే అన్నయ్య అర% కాదన్నయ్య, మేము ఇక్కడ 2027 పూర్తి చేస్తాం. ఏంటా మాటలు? నేను నెల్లూరే కాబట్టి మీకు పూర్తిగా తెలుసు కాబట్టి నాది నెల్లూరా, ఆయన నెల్లూరా పక్కన పెట్టండి. అంటే అసెంబ్లీలో ప్రజాస్వామ్యం పొందాగా లేదు. ఆ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడాల్సిన పద్ధతులేనవన్నీ కూడా ఆ రకంగా గేలి చేస్తూ హేళనగా ఆ రకంగా 2021 వచ్చింది, పోలవరం పూర్తి కాల. తర్వాత అంబటి రాంబాబు గారికి ఇచ్చారు మంత్రి పదవి. అంబటి రాంబాబు గారికి ఇస్తే ఆయన ఏమన్నాడు, ఆయన మళ్ళీ ఇంకొకటి, ఆయన కూడా హేళనే. ఎప్పుడు పూర్తి అయింది సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి 4వ పెళ్లి సమయానికి పూర్తి అయింది అంటాడు. అంటే కొంచెం కనీస జ్ఞానం కానీ హుందాతనం కానీ ఏమన్నా ఉన్నదండి ఆ మంత్రులకి? సో ఆయనకి లేదు. ఆయన ఏమంటాడు చివరికి, నాకేం తెలుసు అండి పోలవరం ఎప్పుడు పూర్తి అయింది అని చేతులెత్తేశాడు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు 2019 నుంచి 24 జరిగింది. 24లో అది ఇప్పుడు సరైన వ్యక్తి చేతిలో పడిందని నేను అనుకుంటున్నా. నిమ్మల రామానాయుడు, ద పర్ఫెక్ట్ మ్యాన్. అతను ఇవాళ పాలకులకు వెళ్ళి అతను కాకుండా ఇంకో లీడర్ ఉన్నాడంటే అసలు కనుసూపు మేరలో కనపడ్డు, ఆల్టర్నేట్ లేదు. అంత ప్రజల్లో మమేకమైపోయాడు నిమ్మల రామానాయుడు. మొన్నటికి మొన్న మీకు వరదలు వచ్చినప్పుడు నిమ్మల రామానాయుడు పొంగినప్పుడు కూడా ఆయన దగ్గరుండి అద్భుతం, అమోఘం. ఆడే పడుకున్నాడు, ఆడే తిన్నాడు, ఆడే చేశాడు. ఆయన ఒక మంత్రిగా సూపర్ సక్సెస్ ఆయన. సో అలాంటి వ్యక్తి చేతుల్లో పడింది. డెఫినెట్గా హోప్ ఉంది. 2027, 28లో కంప్లీట్ అయితే అవుతుంది అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మంచి లాబీ ర్యాపో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల అవసరమైతే నిధులు 10 రూపాయలు రావాల్సిన చోట 100 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. సో ఆ రకంగా పోలవరం అయితే పూర్తయితేనే నమ్మకం అయితే ఉంది. మరి ఇట్లాంటప్పుడు
ఆ పేరు పెట్టడంలో ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతిపాదనని కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అంగీకరించే అవకాశం ఉంది. 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఏమే వాళ్ళ నాన్నగారి పేరు పెట్టమంటలా, లేదా చిరంజీవి గారి పేరు పెట్టమంటలా. ఈ రాష్ట్రం కోసం త్యాగదైన గొప్ప వీరుడి గురించి పెట్టమన్నాడు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఎందుకు పెట్టాడు? ఆయన ఆమె ఎంతోమందికి వేలాది మందికి అన్నదానం చేసింది కాబట్టి మనం చూడండి చరిత్రని, వాళ్ళు గుర్తుపెట్టుకుందామని చెప్పాడు. ఇప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారు పేరు కూడా ఆయన తీసుకొచ్చాడు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టాడు ఒక మెడికల్ కాలేజీకి, ప్రతిపాదన చేశాడు లోకేష్ గారికి. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టారంటే లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు, మా పవనన్న సూచనల మేరకు మేము ఈ పేరు పెడుతున్నాం అని. ఎప్పుడైనా చూసారా సార్? గత 20 ఏళ్లలో, 20 ఏళ్ళుగా మీరు నేను రాజకీయాలను బాగా దగ్గరగా పరిశీలిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరాల నుంచి తీసుకోండి సార్, ఎప్పుడున్నా కానీ ఎన్టీఆర్ గారి పేరు, చంద్రన్న పేరు, రాజన్న పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆ తర్వాత మళ్ళీ జగనన్న గోరుముద్దలు, లేకపోతే రాజన్న పథకాలు, ఇలా పెట్టడమే తప్ప ఎవరైనా స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తించిన వాళ్ళు ఉన్నారా ఈ రాష్ట్రంలో? బహుశా నేను అనుకోవడం వీళ్ళంతా ట్రెడిషనల్ పొలిటీషియన్స్ సార్. నేను తప్పు పట్టట్లా, నేను తెలుగుదేశాన్ని కానీ జనసేన వైఎస్ఆర్సీపీ కానీ తప్పు పట్టట్లా. ఎవరో ఒకళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాయకుడి పేరు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ నాయకుడి పేరు పెట్టుకోవడం అనేది రివాజ్గా మారింది. అట్లా కాదు, మనము ఒక స్వతంత్ర సమరయోధులు, లేకపోతే ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన త్యాగధనుల పేరు పెట్టాలి అని ఒకళ్ళు ఇన్సిస్ట్ చేసిన సిచ్యువేషన్ లేదు ఎక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మొదలుపెట్టారు. ఇవాళ ఆ మార్పు కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతుంది. లోకేష్ గారు దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, మా పవన్ అన్న చెప్పినందుకు మేము డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. ఒకదానికి అంబేద్కర్ పేరు పెట్టారు, ఒకదానికి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టారు. ఈ రకంగా పవనన్న సూచనల మేరకు మేము ఇలా చేశామని చెప్పారు. సో ఈ సూచనలు దీనికి కూడా ఇప్పుడు పోలవరానికి కూడా తీసుకుంటే మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ అనే ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగమే. నిజంగా సార్, పొట్టి శ్రీరాములు గారి త్యాగం అసలు ఏమైపోయింది సార్? ఆయన విగ్రహాలు ఎక్కడున్నాయి సార్? ఎంత దౌర్భాగ్యం సార్. రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నట్టుగా ఆయన విగ్రహం ఉందా సార్ ఎక్కడైనా? చరిత్రని చెరిపేశారు సార్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇలా ఉంది, మనం ఒక ఆత్మగౌరవంతో బతుకుతున్నాము, మద్రాసీలుగా పిలువబడే వాళ్ళం ఇవాళ మనం ఒక తెలుగుడిగా మనం పిలుచుకోబడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లేకపోతే హైదరాబాద్, ఈవెన్ 2 రాష్ట్రాల్లో కలిసి. అవును, నిజంగా మీరు చెప్పినట్టంటే కొద్దిగా బాధ వేస్తుంది. ఎందుకు మీరు అన్నట్టు వీళ్ళంతా ట్రెడిషనల్ పాలిటిక్స్, ఇప్పుడు ఎందుకు మనం చూడని చరిత్ర మన బిడ్డలకి నెక్స్ట్ జనరేషన్ చూపించాలని ఆలోచన లేకపోబట్టి. ఇప్పుడు సరాద్ర కాటను బ్యారేజ్ కట్టాడు, ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు అన్నీ వచ్చినాయి, సస్యశ్యామలంగా గోదావరి జిల్లాలకి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫోటో పెట్టుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చేశారు? 33 కాన్స్టిట్యున్సీలు, 36 మండలాలు, దాదాపు 68 లక్షల మందికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి జలజీవన్ మిషన్ ద్వారా. గ్రేట్ థింగ్ సార్ అది చరిత్రలో జీవితాంతం గుర్తుపెట్టుకునేది. ప్రతి ఇంటికి మంచినీరు కుళాయిల్ని పైప్ లైన్ ద్వారా ఇచ్చే స్కీమ్. సార్ నిస్వార్థమైన నాయకుడు సార్. అవును, మీరు ఏమన్నానండి, ఇవాళ చాలామంది అనుకుంటారు ఊరికే వీళ్ళు చంద్ర శ్రీనివాస్ కిరణ్ కూర్చుంటే బాగా అవుతారని అనుకోవచ్చు, కానీ తొడగొట్టి చెప్పమనండి వాళ్ళని. వాళ్ళకు కూడా తెలుసు, ఎవరైనా కానీ ఇట్లా నిస్వార్థంగా పలానా రాజకీయ నాయకుడి పేరు పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు తప్ప పలానా స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు సార్? లేరండి సార్. పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన కార్యక్రమాలు వైశ్య కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవడం ఏంటి సార్? రాష్ట్రం మొత్తం చేయాలి కదా. చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కదా. అంతే కదండి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంత నిస్వార్థంగా మర్చిపోయిన నాయకుల పేర్లు గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా గ్రేట్ థింగ్. డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక చిక్కుముడు అయితే వేస్తారు, విప్పాల్సిన బాధ్యత చంద్రబాబు గారిదే. ఇప్పుతాడు, ఎందుకంటే ఆలోచనకు అనుగుణంగానే ముందుకు. ఎందుకంటే నా ఆలోచన పొట్టి శ్రీరాములు అన్నారు, ఇక చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆప్షన్ ఏముంటుంది? ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది? ఆంధ్ర రాష్ట్రం ఎవరి వల్ల ఆవిర్భించింది? పొట్టి శ్రీరాములు గారు. మరి ఆంధ్రలో జీవనాడి పోలవరం
పూర్తి అవ్వబోతుంది. దానికి ఎవరు పేరు పెట్టారు? పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి. డెఫినెట్గా ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. అది అందరికీ చరిత్ర నిలిచిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజనరీ సార్. ఆయన వాస్తవానికి 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతం. చాలామంది అంటారు సంక్షేమ పథకాలు అవి చేసి, ఆయన ఉద్దేశం దీర్ఘకాలంలో మంచి చేయాలని. సరే, సింగపూరు జాతిపిత లాంటి వ్యక్తి సింగపూర్లో అనేకమైన కఠినమైన ఆంక్షలు పెట్టాడు. ఇవాళ సింగపూర్ అని చెప్పుకుంటున్నామంటే ఆ రోజు ఆయన ఆంక్షలు పెట్టడం వల్లనే ఇవాళ సెటరేట్ అయింది. డెఫినెట్గా ఇవాళ కూడా అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన. ఇలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి వ్యక్తి, ఆ ఆలోచనలు ఉన్న వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ పొలిటీషియన్ చేసేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటికప్పుడుగా సంక్షేమ పథకాలంటే ఆయన కూడా అనుకున్నాడు, మనము రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మనం అధికారం కోల్పోవడమే తప్ప ఇంకేం లేదు, మనం కూడా ఇప్పటికప్పుడుగా సంక్షేమ పథకాలు ఇస్తే తప్ప మన జీవనం ఉండదు అనుకున్నాడు. మళ్ళీ ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ మారిపోయాడు. కానీ ఇవాళకి కూడా ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ ఫలాలు ఇవాళకి కూడా పరోక్షంగా ఈ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది. డెఫినెట్గా ఒక విజనరీ లీడరు. ఆయనకైతే నిజంగా నేను అనుకుంటున్నా, ఆయనకంత కుల భావన కావచ్చు, ఆయనకంత ప్రాంతీయ భావన కావచ్చు, అలాంటి ఏమి ఉన్న నాయకుడని నేను అనుకోను. ఆయన ఒక మంచి ఎకనమిస్టు. రాష్ట్రాన్ని భవిష్యత్తులో చంద్రబాబు పేరు దశ దిశలా వ్యాపించాలి, ఈయన చంద్రబాబు చేశాడయ్యా ఇది అని అనుకుంటే చాలా ఆయనకి అంత కీర్తి కండుతుంది. ఆ కీర్తి కండుతుంది కూడా రాష్ట్రానికి ఉపయోగమే కదా. డెఫినెట్గా చేస్తాడని అనుకుంటున్నాను నేను కూడా. సో ఒకవేళ అయితే కనుక ఒక గొప్ప కార్యక్రమానికి గొప్ప వ్యక్తి పేరు పెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిలిచిపోతుంది, ప్రజల విజయంగా మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.